రే ఇది కూడా నువ్వే తినే. ఇడ్లీలు చల్లగా ఉన్నాయి. నోట్లు వేడిగా ఉన్నాయి. సార్ తీకండి సార్, అందులో బాంబు ఉంటే. భయం ఎత్తే వెళ్ళిపో. బాబోయ్, అమ్మో ఎంత డబ్బా. పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. పడిపోయినట్లేవు, ఎవడో దొంగ పడేసి పారిపోయినట్టున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, అక్కడ ఇచ్చేద్దాం. ఆగండి ఆగండి, పోలీసులు తీసుకెళ్ళిస్తారా? దేవుడిచ్చిన డబ్బు ఇది, పోలీసులకి ఇస్తే కళ్ళు పోతాయి. ఇవ్వకపోవడం తప్పు కదండి, ఇది మన డబ్బు కాదు కదా. చూడండి సార్, ఈ రోజుల్లో ఎవరి చేతిలో డబ్బు ఉంటే వాళ్ళే. పోనీ ఓ పని చేద్దాం, వారం రోజులు మనం వెయిట్ చేద్దాం. డబ్బులు పోయిన ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అప్పుడు పని చేసుకుందాం. వారం రోజుల కుదరదు. అయితే పోలీసులకి ఇచ్చేద్దాం పదండి. వద్దులేండి, మీరు చెప్పినట్టు చేద్దాం. ఈ వారం రోజులు డబ్బు నా దగ్గర ఉంచుతాను. నీ మొహం చూస్తే నమ్మబుద్ధి అవ్వట్లేదే. పోనీ నా దగ్గర ఉంచుదాం. చా, నువ్వు నమ్మకం సీరియల్లో హీరో అమ్మా. మీ దగ్గర ఉంచండి. ఓకే. వద్దు, ఇతను ఎందాక నుంచి పోలీస్ స్టేషన్ అన్నాడు. డబ్బు పోయిందని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇతనే తీసుకెళ్ళి ఇచ్చేలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, ఒక వారం రోజులు ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీ ఇద్దరికి చెరుకు 30,000 ఇస్తాను. ఈ వీధి చివరిలోనే మా ఇల్లు. ఈ లోపల ఎవడో కంప్లైంట్ ఇవ్వకపోతే పని చేసుకుందాం. ఆగు, నేను చెరుకు 50,000 ఇస్తాను. ఈ వారం రోజులు నా దగ్గర ఉంచుదాం. నాకు ఓకే. ఓకే, ఒకసారి ఇది పట్టుకోండి. ఇదిగోండి మీ 50. వారం రోజులు నేను లక్షాధికారి అయిపోతున్నాను. నా వాటా 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టుకోలేంటో. ఆగు, ఈ వాటా 10 లక్షలా? ఈ బ్యాగ్లో ఎంత డబ్బు ఉందో నీకెలా తెలుసు? ఐటీ చెప్తా. రేయ్, పారిపో.